ఫ్రెండ్స్, మీకు తెలుసా, మొత్తం ప్రపంచంలోనే అత్యధికంగా పాము కాటు ఘటనలు భారతదేశంలోనే సంభవిస్తున్నాయి. ప్రతి ఏటా 58,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాదు, చాలా మంది శాశ్వత వైకల్యాల వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. పాము కాటు వల్ల ప్రాణ నష్టం జరగకుండా ఉండాలంటే ప్రారంభంలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో ప్రాణాలు కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు ఈ వీడియోలో మనం అలాంటి జాగ్రత్తల గురించి, మళ్ళీ అలాంటప్పుడు మనం చేసే మిస్టేక్స్ గురించి, విషపూరితమైన పాముల గురించి మరియు దానికి యాంటీవెనమ్ ఎలా తయారు చేస్తారని వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పాము కాటు అంటే వెంటనే భయపడాల్సిన అవసరం లేదు, అలాగని నిర్లక్ష్యం కూడా చేయకూడదు. ప్రథమ చికిత్సలు తెలుసుకోవడం చాలా అవసరం. ప్రపంచంలో సుమారు 4,000 జాతుల పాములు ఉన్నాయి. అందులో 1000 పాములు విషపూరితమైనవి మరియు 3,000 పాములు విషరహితమైనవి. విషం లేని పాము కరిచినట్లయితే మనకు పెద్దగా ఎలాంటి సమస్య ఉండదు. కానీ మిగతా విషపూరిత పాములు మనల్ని కరిచినట్లయితే నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. రండి, ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రమాదకరమైన పాముల గురించి తెలుసుకుందాం. మన ఇండియాలో పాము కాటు మరణాలలో ఎక్కువ భాగానికి 4 జాతుల కారణాలు అవుతాయి. అందులో నెంబర్ 1 వచ్చేసి ఇండియన్ కోబ్రా, అంటే నాగుపాము. ఇది పడగ విప్పుతుంది కాబట్టి మనందరికీ ఈజీగా తెలిసిపోతుంది ఇది నాగుపాము అని చెప్పేసి. నాగుపాము విషంలో ప్రధానంగా శక్తివంతమైన పోస్ట్ సినాప్టిక్ న్యూరోటాక్సిన్ మరియు కార్డియోటాక్సిన్ ఉంటాయి. ఈ విషం నరాల సినాప్టిక్ అంతరాలపై తీవ్రంగా పనిచేస్తుంది. తద్వారా కండరాలు స్తంభించేస్తాయి మరియు తీవ్రమైన కాటులలో శ్వాసకోశ వైఫల్యం లేదా గుండె ఆగిపోవడానికి దారితీస్తుంది. రెండవది ఇండియన్ క్రేట్, అంటే కట్లపాము. ఇది కూడా చాలా ప్రమాదకరమైన పాము. ఇతర ఏషియా పాములకు పోలిస్తే ఇండియన్ క్రేట్ అత్యంత ప్రాణాంతకమైన శక్తివంతమైన విషం కలిగి ఉంటుంది. ఈ కట్లపాము విషంలో కండరాల పక్షవాతం కలిగించే గణనీయమైన న్యూరోటాక్సిన్ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలలో ఈ పాము కాటు సంఘటనలు ఎక్కువగా సంభవిస్తాయి. దీన్ని గుర్తించడం ఎలా అంటే, ఇది డార్క్ బ్లూ లేదా బ్లాక్ కలర్లో ఉంటుంది మరియు దాని శరీరం మీద వైట్ బ్యాండ్స్ వేసినట్టు ఉంటుంది. మూడో పాము రస్సెల్ వైపర్, సాధారణంగా రక్తపింజర అని పిలుస్తారు. దీని విషం ఎక్కువ విషపూరితమైనది. ఇది తీవ్రమైన టిష్యూ డ్యామేజ్ అండ్ ఆర్గన్ ఫెయిల్యూర్కి కారణమవుతుంది. ఇది కాటువేయగానే రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తుంది. అందుకే దీన్ని రక్తపింజర అని పిలుస్తారు. దీన్ని గుర్తుపట్టడం ఎలా అంటే, దీని మీద ఉన్న మచ్చలు మరియు దాని త్రిభుజాకారమైన తల. ఇక 4వ పాము సా-స్కేల్డ్ వైపర్. దీన్ని కూడా అత్యంత విషపూరితమైన పాముగా పరిగణిస్తారు. కాటు వేసిన చోట వాపు, నొప్పి మరియు బొబ్బలకు కారణమవుతుంది మరియు తీవ్రమైన సందర్భాల్లో రక్తస్రావం, గడ్డకట్టే సమస్యలు మరియు మూత్రపిండాల వైఫల్యం వంటి లక్షణాలు సంభవించవచ్చు. ఈ పాముల విషపూరిత ప్రభావం శరీరంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది. బాధితుడు నురగ వాంతులు చేసుకోవడం, అన్కాన్షియస్ అవ్వడం, శ్వాస ఆగిపోవడం, అంటే ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా అనిపించడం, రక్తస్రావం మొదలైనవి. పాము కాటు తర్వాత ప్రథమ చికిత్స చాలా ముఖ్యం. ఎక్కువగా గ్రామీణ ప్రదేశాల్లో, ముఖ్యంగా వ్యవసాయ కార్మికులు మరియు బహిరంగ వృత్తులలో ఉన్నవారు పాము కాటులకు ఎక్కువగా గురవుతూ ఉంటారు. ఆసుపత్రికి తీసుకెళ్లే సమయానికి 5-6 గంటలు ఆలస్యం కావచ్చు. అలాంటి సిచ్యుయేషన్స్లో మనం చేసే కొన్ని మిస్టేక్స్ ప్రాణాల మీదకి వస్తాయి. ఇలా సాధారణంగా చాలామంది చేసే తప్పులేంటో తెలుసా? పాము కాటు వేయగానే పాత సినిమాల్లో చూపించినట్లు విషాన్ని పీల్చి ఉమ్మేస్తారు. ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఒక్కసారి విషం శరీరంలోకి వెళ్ళాక దానిని పీల్చడం ద్వారా తీసేయడం అనేది అసాధ్యం. పైగా వాళ్ళ నోట్లో ఉన్న బ్యాక్టీరియాస్ని కూడా రోగి శరీరంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. నెక్స్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? పాము కరిచిన చోట కాటు గాయాన్ని కత్తిరించడం. ఇలా చేయడం వల్ల నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. మూడో మిస్టేక్ ఏంటంటే, కాటు వేసిన చోట టార్నికెట్ కట్టడం. కాటు వేసిన ప్రదేశాన్ని గట్టిగా ఇలా తాడుతో దేనితో అయినా కట్టేస్తే ఇది రక్త ప్రసరణను ఆపేస్తుంది. అందుకే పాము కాటేసినప్పుడు ఇలాంటివి ఏమీ చేయకండి. ఇప్పుడు ఏం చేయకూడదని తెలుసుకున్నాం కదా, నెక్స్ట్ దానికి బదులుగా ఏం చేయాలి అని తెలుసుకుందాం. పాము కాటు చికిత్సలో ప్రధానంగా వెంటనే వైద్య సహాయం పొందడం ఉంటుంది. ఎందుకంటే యాంటీవెనమ్ అనేది దైహిక విష ప్రక్రియకు ప్రధాన చికిత్స. అందుకే ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్గా అంబులెన్స్కి కాల్ చేయడం ముఖ్యం. ఎక్కువగా టెన్షన్ పడి ప్యానిక్ అవ్వకండి, ఎందుకంటే ఎక్కువ ప్యానిక్ అవుతే సిచ్యుయేషన్ ఇంకా వర్స్ట్ అవుతుంది. పాము కాటు వేసిన చోట వాపు వస్తుంది కాబట్టి కాటు ప్రాంతం చుట్టూ ఉన్న ఏమైనా ఉంగరాలు, బ్రేస్లెట్స్ లేదా ఆడవాళ్ళైతే కాలు పట్టీలు ఇవన్నీ తీసివేయండి. బాధితుడు ఒకే చోట నిశ్చలంగా ఉండేటట్టు చూసుకోవాలి. అన్ని మెడికల్ బుక్స్లో సిఫారసు చేయబడిన ప్రథమ చికిత్స ఇది మాత్రమే.
ఇక్కడ టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి అవసరమైతే యాంటీ స్నేక్ వెనమ్ ఇవ్వాలి. ఇలా చేయడం ద్వారా స్నేక్ బైట్ వల్ల చనిపోయే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. ఇప్పటి వరకు మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు యాంటీ వెనమ్ ఎలా తయారు చేస్తారో చూద్దాం. ప్రతి దేశానికి దాని స్వంత యాంటీ వెనమ్ డోస్ అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకే రకం పాము అయినా కూడా భిన్న దేశాల్లో ఉన్న వాటికి విషంలో తేడాలు. కాబట్టి యాంటీ వెనమ్ తయారీ కోసం ప్రతి దేశం తాము ఎదుర్కొనే పాముల ఆధారంగా పరిశోధనలు చేసుకుంటారు. ఇక ఇండియాలో తయారయ్యే యాంటీ వెనమ్ ప్రధానంగా మనం చెప్పుకున్న 4 పాముల విషానికి బేస్గా తీసుకుని తయారు చేస్తారు. ఎలా చేస్తారో తెలుసా? పాముల నుండి విషాన్ని సేకరించి ఆ విషాన్ని చిన్న మోతాదులో గుర్రానికి ఇంజెక్ట్ చేస్తారు. అప్పుడు గుర్రం శరీరంలో ఆ విషానికి ప్రతిగా యాంటీబాడీస్ ఏర్పడతాయి. ఆ యాంటీబాడీస్ని రక్తం నుండి తీసి శుద్ధి చేసి మానవుల కోసం యాంటీ వెనమ్ తయారు చేస్తారు. ఈ విరుగుడుని రోగికి నేరుగా రక్తంలోకి ఇంజెక్ట్ చేస్తారు. అప్పుడు విషం శరీరంలోకి వ్యాపించే ముందు యాంటీబాడీలు దానిని అడ్డుకుంటాయి. దాంతో విష ప్రభావం తక్కువగా మారుతుంది. శరీరం తిరిగి కోలుకునే అవకాశం పెరుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, పాము కాటు తర్వాత ఏం చేయాలి ఏం చేయకూడదు మరియు యాంటీ వెనమ్ ఎలా తయారు చేస్తారో ఈ విషయాలపై ఇప్పుడు ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చాం. శీఘ్రంగా తీసుకునే నిర్ణయాలు మరియు తగిన వైద్య సహాయం ఉంటే ఎన్నో ప్రాణాలను రక్షించవచ్చు. గ్రామీణ ప్రదేశాల్లో ఉండేవారికి ఈ సమాచారం తప్పనిసరిగా తెలిసుండాలి. ఒక చిన్న అవగాహన, ఒక క్షణం ముందు జాగ్రత్త ఎన్నో జీవితాలని కాపాడగలదు. అందుకే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.